28/11 రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు. 29th రోజు ఈ 29 మొన్న నవంబర్ మొబైలైజేషన్ వర్క్ స్టార్ట్ అయింది. వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా. మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి. గట్కేసర్ ఫ్లైఓవర్ 7 ఏళ్ళు అయింది. మీ సంగతి చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది అధ్యక్ష, ఒక రోజంతా పడుతుంది. అన్ని అబద్ధాలే. ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని 100 ఏళ్ళ విధ్వంసం సృష్టించి వీళ్ళు ఓ రోజు బేడీలు వేసుకుంటారు. బేడీలు వేస్తారు పోలీసు వాళ్ళు ఉన్నారు అధ్యక్ష, పోలీసు వాళ్ళు వేస్తారు. రేపే మాపే పోలీసు వాళ్ళు బేడీలు వేస్తారు. వాళ్ళు బేడీలు వేసుకునేది ఆ బేడీలో ఫోటో చూస్తే ఒకరి ఆ బేడీలో ఫోటో చూస్తే అసలు బేడీలు వేసుకునేది ఇద్దరు, వాళ్ళు బేడీలు వేసుకోలేదు. అమాయకులకు బేడీలు బేడీలు వేయడానికి రేపు మాప పోలీసు వాళ్ళు వస్తారు, బేడీలు వేసుకొని తీసుకుపోతారు. దయచేసి మీ ద్వారా అఫ్ కోర్స్ మీరు కూడా 2 సార్లు నేమ్ చేసిండ్రు. ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి. ఎందుకంటే ఎలియే మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగిబట్టి గుంజినా కూర్చుంటలేడు ఆయన పరిస్థితి అది. అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎలియే మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు. ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా. శుద్ధులు నాకే చెప్పడం కాదు, శుద్ధులు అందరికీ చెప్పడం కూడా శ్రీధర్ బాబు గారు నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణల మీద చర్చ పెట్టండి, ఆన్సర్ ఇస్తా. మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్టు చదవమంటే నేను చదువుతా. కాకపోతే నాకు విజ్ఞత ఉంది, నోటీస్ ఇచ్చి చదువుతా. దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు, ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా. శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు, మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత.